మొన్నే చెప్పుకున్నాం. చైనాలో పెట్రోలియం నిల్వలు బాగా బయటపడ్డాయి. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు విలువైనవి. అట్లాగే పాకిస్తాన్లో బంగారు నిల్వలు బయటపడ్డాయి అని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. వందల వేల కోట్ల రూపాయలు. వీటిట్లో మాట ఎంతవరకు నమ్మదగ్గది? ఎందుకంటే ఆ ఇద్దరు కూడా మన విషయంలో నమ్మక ద్రోహులు కాబట్టి. ఇంకోటి, ప్రపంచానికి కూడా అబద్ధాలు చెప్పడంలో సిద్ధవస్తులు కాబట్టి. బట్ భారత్ మాత్రం ఏది నిజమో అదే చెప్తుంది. భారత్ విషయంలో ఎలాంటి తప్పు చెప్పదు. దొరికితేనే దొరికినాయి అని చెప్తుంది, దొరక్కపోతే దొరకలేదు అసలు ఏం మాట్లాడదు. ఫ్రమ్ ద బిగినింగ్ ఇండియా విషయంలో ఎవరూ కూడా ఇండియా చెప్పాక అది అబద్ధం అని చెప్పేటటువంటి సాహసం చేయరు. లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు మాట్లాడుకునే మాటలు వదిలేద్దాం. ప్రస్తుతం భారీ బంగారు నిల్వలు అన్నటువంటిది ఒరిస్సాలోని పలు జిల్లాల్లో ఉన్నాయి అని తేలింది. ఒరిస్సాలోని పలు జిల్లాలో భారీ బంగారం నిల్వలు, డియోగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బంగారు నిల్వలకు సంబంధించిన వెలికితీతకి ఇప్పుడు టెండర్లు పిలవడానికి రెడీ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ గవర్నమెంటు. దాంతో ఎంత బంగారం ఎంత ఆదాయం అన్నటువంటిది తేలుతుంది.